భారతదేశం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన దేశం. అంటే ఇంధనం అంటే పశ్చిమాసియాలో అక్కడి నుంచి దాదాపుగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మూసివేత, ఇంధనం సంబంధించి సప్లై ఆగిపోవడము, ధరల పెరుగుదల, అలాగే గ్యాస్కి సంబంధించి కూడా సప్లై ఆగిపోవడం. మన దగ్గర కమర్షియల్ డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి గ్యాస్ ధర ఇప్పటికే కమర్షియల్ అయితే 2 సార్లు పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ అంటే గృహ వినియోగదారులకు సంబంధించిన సిలిండర్ ధర ఒకసారి పెరిగింది, మరోసారి కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పెట్రోలు డీజిల్ ధరలకు సంబంధించి కూడా రేపు 15వ తేదీ నుంచి సుమారు 2 నుంచి 4 రూపాయలు, 4 నుంచి 5 అట్లా పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. మనం దిగుమతి చేసుకునే ఇంధనం మొత్తం ఎంత అంటే దాదాపు మన ఇంధన అవసరాలకు అంటే ఏంటంటే పెట్రోల్ డీజిల్ మిగతా ఆయిల్కి సంబంధించి దాదాపుగా 80 నుంచి 85% పైమాటే. ఇక బంగారం వినియోగం కూడా మన దేశంలో ఎక్కువే. దాదాపు బంగారం వినియోగం మనం దిగుమతి చేసుకునేది 90% ఏడాదికి. ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? బంగారం ఎందుకు, ఇంధనం కూడా ఎందుకంటే ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్స్ సభలో మాట్లాడుతూ ఏడాది పాటు దేశ ప్రజలు అవసరమైనా కూడా అంటే పెళ్ళిళ్ళున్నా లేకపోతే శుభకార్యాలు లేకపోతే ఇంకో దానికో కూడా పండగలున్నా కూడా బంగారం కొనడం ఆపగలిగితే ఒక ఏడాది పాటు చాలా మంచిది అన్నారు. అంటే గతంలో ఏ ప్రధాని కూడా బంగారం కొనడం ఆపండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా బంగారం ఇవ్వడం దాతృత్వంగా లేకపోతే ప్రభుత్వానికి అవసరమైతే ఇచ్చేయడం ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగాయి, కానీ బంగారం కొనడం ఆపమని చెప్పలేదు. ప్రధానమంత్రి అది ఒకటే కాదు, చాలా అంశాలు చెప్పారు, కానీ బంగారం ఈజ్ వెల్ కనెక్టెడ్ కాబట్టి వెంటనే అందరూ దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాగే ఇంధనానికి సంబంధించి పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పెరిగిపోతున్న ఆ సంక్షోభం, క్రూడ్ ఆయిల్ ధరలు, ఆ సప్లై చైన్లు ప్రాబ్లం రావడం, ఇవన్నీ వెరసి దానికి సంబంధించిన వినిమయంలో కూడా తగ్గింపు. అంటే మీరు 4 వెళ్ళేలా ఉంటే అవసరం ఒకవేళ కుదిరితే ఒకే కారు తీసుకుని వెళ్ళండి, దీన్ని పూలింగ్ అంటాం. అంటే అందరూ కలిపి షేరింగ్ ఆర్ పూలింగ్ అంటాం. గతంలో ఢిల్లీలో పెట్టారు మీకు గుర్తుంటే కనుక. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్ళండి, అవసరం లేకపోతే అసలు శుభ్రంగా ఇంట్లో కూర్చొని పని చేసుకోండి. ఇప్పుడు కోవిడ్ మనకి చాలా నేర్పించింది, అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. అది ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత కంపెనీలకి ఎక్కువ కుదురుతుంది తప్ప చాలా వర్గాలకి పెద్దగా కుదరదు. డైలీ ఆఫీస్కి వెళ్తేనే కానీ సాధ్యం కాదు. బట్ కుదిరినంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ ఫాలో కండి. అలాగే వంట నూనెల వినిమయం కూడా తగ్గించండి. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను అన్నారు ప్రధానమంత్రి. అది ఒక 10% కనుక తగ్గించగలిగితే దేశానికి మంచిది, దేహానికి మంచిది అన్నారు. అంటే ఇప్పుడు ఈ సూచనలన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది? దాదాపు 10 సూచనలు చేశారు. మెట్రో రైల్లో ప్రయాణించండి, అంటే కార్లు వాడకం అది తగ్గుతుంది. అలాగే విదేశీ వస్తువులు తగ్గించి స్వదేశీ వస్తువులు, స్వదేశీ తయారీ వస్తువులు కొనడానికి ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణాలు తగ్గించండి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆపేసేయండి. ఇలా ఒక 10 చెప్పారు. ఎందుకు చెప్పారు ఇప్పుడే? అంటే దేశం ఏమన్నా ఆర్థిక సంక్షోభం ముందు ఉందా? మనం ఒకవైపు ఏమో దేశం ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాము, ఇంకా పైకి వెళుతున్నాము అని చెప్తున్నాం. సుమారు 7.5, 7.6 జీడిపి వృద్ధి రేటు కనిపిస్తోంది. చాలా దేశాలతో పోల్చుకు చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. కానీ ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రానున్న ఒక సుమారు ఏడాది కాలంలో పరిస్థితులు ఏమన్నా చేజారిపోతాయి. అదేంటి సార్ ఈ బంగారం, ఆయిల్ వీటి గొడవ ఏంటంటే ఇవన్నీ మనం దిగుమతులు చేసుకునేటప్పుడు ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం, అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే డాలర్స్ ఇచ్చి కొనుక్కోవాలి మనం. ఎందుకంటే మీకు మొత్తం ప్రపంచ ట్రేడ్ అంతా డాలర్స్లో జరుగుతుంది. అదే కదా ఇప్పుడు ట్రంప్ అప్పుడు మొదలుపెట్టిన గొడవ. మాకు డెఫిషియన్సీ ఉంది, ట్రేడ్ డెఫిషియన్సీ, మాకు మా డబ్బంతా ఎవరో తినేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. భారతదేశం మీద, బ్రెజిల్ మీద 50% ఆయన ఈ ట్రేడ్ టారిఫ్స్లు పెట్టేశాడు. సరే, తర్వాత పరిణామాలు మారాయనుకోండి, డీల్స్ వాట్ ఎవర్ అవన్నీ. కానీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మొత్తం మళ్ళీ ఒకసారి ఈ ట్రేడ్ పిక్చర్ కూడా మారిపోయింది. ఎస్పెషల్లీ ఈ ఆయిల్కి సంబంధించి. బంగారం కూడా 157%, అంటే గడిచిన 6 ఏళ్లలో పోలిస్తే 157% దిగుమతులు పెంచేసుకున్నాం మనం. అంటే అంత ఎక్కువ వినిమయం చేసేస్తున్నాం. అంటే భారతదేశం బంగారం అంటే విడదీయరాంది. అది ప్రతి ఇంట్లో ఎంత పేద కుటుంబం అయినా కూడా ఎంతో కొంత కాస్త బంగారం అనేది ఉంటుంది. ఇక దాని ఇన్వెస్ట్మెంట్గా కొనేవాళ్ళు అయితే చాలామంది ఉంటారు అవసరానికి మించి. సో అలాంటివి ఆపండి, అవసరాలకు సంబంధించిన కూడా ఆపండి అని చెప్పారు. అలాగే
ఈ మోడీ ఏదైతే ఆయన సూచనలు చేశారో ఇది సూచనలు అనడం కన్నా ఒక రకంగా హెచ్చరికే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న ఈ ఫారెన్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతే క్రమేణా కొంత సంక్షోభం దిశగా వెళ్లాల్సి వస్తుందని మేబీ ఎక్స్పర్ట్స్ ఆర్ ద రైట్ పర్సన్స్ దీని మీద మాట్లాడడానికి. అయితే రాహుల్ గాంధీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఏంటంటే మోదీ గారు మీకు దేశాన్ని నడిపించడం రాదు, అసలు మీరు వైఫల్యం చెందేశారు ఈ 12 ఏళ్లలో, అందుకే ఇవాళ ప్రజలకు అది తినకండి, ఇది తినకండి, ఇది కొనకండి, అది కొనకండి అని ఏదో పెడుతున్నారు, మీకు దేశాన్ని నడపడం రాదు అని వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మీరు ఈ కండిషన్స్ రూల్స్ పెడుతున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఈ విదేశీ వ్యవహారాల్లో అయితే ఇంకా పెద్ద ఫెయిల్యూర్ అనేసారు తెలంగాణ ముఖ్యమంత్రి. అది ఎంతవరకు నిజమో కాదో మాట్లాడదాం. సో ఈ నెల 15లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా? మేమేం మిమ్మల్ని భయపెట్టట్లా, కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే దానికే కొంత మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు ప్రధానమంత్రిని కూడా అంటున్నారు. ఎందుకంటే ఉన్న పరిస్థితి ఇది, రియాలిటీ ఇది. యుద్ధం సంక్షోభం, యుద్ధం మనం కోరుకున్నది కాదు, వచ్చింది, దాన్ని మనం కంట్రోల్ చేయలేము, అది ఆగట్లేదు. నిన్న కూడా ట్రంప్ ఇరాను ఎక్స్చేంజ్ ఆఫ్ ఓట్స్ గట్టిగానే ఉన్నాయి, మేము దాడులు చేస్తామంటే మేము తగ్గేది లేదంటున్నారు, సీజ్ ఫైర్ మీద నేను ఆలోచన మానేస్తున్నానని ట్రంప్ అంటున్నారు. సో అది ఎప్పుడు అవుతుందో మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంటంటే ప్రతి దాంట్లోనూ వినిమయాన్ని తగ్గించుకుంటూ వెళ్ళడము. ఆయిలు, బంగారము, లేకపోతే వంట నూనెలు, లేకపోతే మిగతా అనవసర వస్తువులు 4 కొంటే 4 కొనే చోట 2 కొనడము, విదేశాల్లో కొనకుండా స్వదేశీవి కొనడము, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఎంతవరకు సాధ్యం ఇది? అంటే ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్ అవుతుంది, అసలు దీని సీరియస్నెస్ ఎంత అర్థమవుతుంది అనేది కూడా ముఖ్యమైన అంశం. సో ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాము. అంటే ఇప్పుడు ప్రజలు, దేశ ప్రజల ముందు ఒక రకమైన పొదుపు చర్యలకు సంబంధించిన ఎమర్జెన్సీ చెప్పకనే కేంద్ర ప్రభుత్వం చెబుతోందా? ఎందుకంటే అశ్విని వైష్ణవ్ నెమ్మదిగా చెప్పినా కూడా పౌరులందరూ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ నిల్వలు పరిరక్షించేందుకు కృషి చేయాలి. అలాగే ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశభక్తి అంశంతో పోల్చారు. ఇప్పుడు మీరు ఏదో బార్డర్లో యుద్ధం చేసి శత్రు దేశాల మీద పోరాడి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తేనే దేశభక్తి కాదు, అవసరమైన చోట కొంత సర్దుబాట్లు చేసుకుని ఇలాంటి త్యాగాలు చేయడం కూడా దేశభక్తి అని. సో ఇప్పుడు ఇవాళ ప్రజలు తమ ఆలోచన తీరు మార్చుకోవడానికి